అవి మేనిఫెస్టోలు అంశాలు అవి ఏం అవి ఎక్కువ అనుకుంటున్నా. నాటు మేధావులు రాస్తున్నారు. ఇంకొక పని లేని నాటు మేధావులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవడేస్తాడు? నాకు 3,500 పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారు 2,600 ఇస్తున్నాడు. ఇది కదా అదే పర్సనాలిటీస్ చెప్పండి. పర్సనాలిటీస్ ముఖ్యమా కదా? పర్సనాలిటీ విశేషంగా పెరిగిపోయి ఉంటే మోడీకి ఛాలెంజ్ చేయదు. రైట్ పుల్లారావు గారు, బీజేపీకి భయపడి మోడీకి భయపడి చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, పవన్ ఒత్తిడి మేరకు, జనసేన ఒత్తిడి మేరకు బాబు తలొగ్గి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారా, లేకుంటే టీడీపీకి అవసరమని వెళ్తున్నారా? ఈ 3 యాంగిల్ ఏం చెప్తారు? ఒకటి, మీకు 2018లో జనవరిలో ఏమైంది? నాకు ప్రత్యేక హోదా మేము మా 4 ఎంపీలు వైఎస్ఆర్సీపీ రిజైన్ చేస్తా ఉన్నారు 4. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నువ్వు కూడా రిజైన్ చేయి, నీ ఎమ్మెల్యేలని నువ్వు కూడా వదిలేపోతున్నాడు. తులసిరెడ్డి గారు కరెక్టే కాదా మీరు చెప్పండి? అవదు అన్నాడు. అంటే ఆ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడిపోయాడు. వదిలేశాను పొత్తు. అది నేను ఎప్పుడు అంటా, నాటు మేధావులు సలహా తీసుకోవద్దు. నాటు మేధావులు అంటే ఆ పక్క నుండి డబ్బా కొట్టి ఆ కుల మనుషులే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి వచ్చిన డబ్బా ఆయన ఎలా తీసుకొచ్చేసారు బయటికి? ఆ గ్యాప్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. శుభ్రంగా బీజేపీతో అప్పటి నుంచి సేల్ అవుతున్నారు. తప్పలేదు, నేను చాలా మంచి పాయింట్ అంటున్నా. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని తిట్టకూడదు, అతనితో మేనేజ్ చేసుకోవాలి. అది నేను అంటాను, తప్పట్లేదు. సో అందువల్ల ఆ ప్రత్యేక హోదా పెట్టి ఆయన బయటకు వచ్చేసాడు చంద్రబాబు నాయుడు. అది ఎవరో చెప్పారు అక్కడ ఆ గుంటూరులో, అమరావతిలో, మీరు ప్రత్యేక హోదా చెప్పేయండి, పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తున్నా అని చెప్పండి, ఓట్లేసి వేసారా? చెప్పండి. మన టీడీపీ నాయకులు ఫీల్ అయిపోయాడు. అది ప్రత్యేక హోదా, ఇది పర్సనాలిటీ ఎలక్షన్ అనుకుంటారా? నేను ఒక 3 పాయింట్స్ మీకు రేజ్ చేశాను. చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి అంటే బీజేపీకి భయపడి వెళ్తున్నారా, మోడీకి భయపడి పొత్తు అవసరమా, లేకుంటే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు వారు పొత్తుకు ఓకే అన్నారా, లేకుంటే బీజేపీ అవసరం బాబుకుందా? బీజేపీకి అవసరం, కానీ అతను మళ్ళీ ఎలక్షన్ గెలుస్తున్నాను వచ్చింది కదా, ఎందుకు వదులుకుంటాడు? ప్రధానమంత్రితో స్నేహం ఎవరైనా బుర్రున్నవాడు వదులుకోడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పెడతాం అన్నారు, కరెక్టే. అది శుభ్రంగా 1% ఓటు 2% ఓట్స్ తీసుకుంటారు ఎలక్షన్ అవ్వాక. అందువల్ల ఆయన సేఫ్గా చేసుకుంటున్నాడు. ఆయన చేయి కలకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు చేయి కలకపోయినా స్నేహం జరుగుతుంది. సో స్నేహం చేసుకుంటున్నాడు. భయమే, ఎలక్షన్ అంటే భయమే. ఎందుకు అధికారాలు మార్చాక పవర్ ఈక్వేషన్స్ మారిపోయి అన్నీ. ఒక చిన్న పాయింట్ మీరు చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, ఈ పవర్ ఈక్వేషన్ మారిపోయింది సామాజిక వర్గాల మీద. చాలా అది జగన్మోహన్ రెడ్డి గారికి అంత సోషియాలజీ తెలిసి చేసాడు అంటలేదు నేను. అలా మారిపోయింది పవర్ ఈక్వేషన్. అంటే పాస్ట్లో ఉండే కులాల మధ్యన ఉండే వాళ్ళ మీద మర్యాద, వాళ్ళకున్న గ్రిప్పు, వాళ్ళకున్న భయం పెట్టేసి వాళ్ళు ఏదో చేసేస్తారు, అది పోయింది. ఇంకా అది పోయింది. అది ఆ మార్క్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు అన్న 2వ పాయింట్ ఏంటంటే, బీజేపీకి పుట్ట అవసరం. అదే లేకపోతే ఇవన్నీ డబ్బా కోర్లు 500 వస్తాయి, 300 వస్తాయి పరిస్థితి లేదు. అది అవసరం. చంద్రబాబు నాయుడు క్లెవర్గా వాళ్ళతో వచ్చే గెలిచే గుర్రం మీద మీరు బెట్ చేస్తారా, ఓడిపోయే గుర్రం మీద పెద్ద ఆర్డర్ ఇస్తున్నారని బెట్ చేస్తారా? కానీ అంటే రైట్, ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, నేను ఇందాక చెప్పిన 3 కోణాలు ఏం చెప్తారు? కానీ ఎందుకు వైసీపీ చెలిమిని బీజేపీ దూరం చేసుకుందంటే ఏం చెప్తారు మీ అనుభవంలో? బీజేపీ వాళ్ళు సొంతంగా కొనినా రావాలని, ఎలాగో చేసి పొత్తు పెట్టుకోకున్నా ఎన్నికల తర్వాత ఒకవేళ ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వం అధికారంకి వస్తే వాళ్ళకి ఇస్తారు, లేకుంటే బీజేపీ వస్తే వాళ్ళకి ఇస్తారు. తెలుసు వాళ్ళకు కూడా ఎట్లా